వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు స్టూడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనం ఎవ్రీ మంత్ కూడా ప్రతి నెల కూడా ఆ నెలకు సంబంధించినటువంటి ఒక మనీ కోడ్ చెప్పుకుంటూ వస్తున్నామండి. పోయినసారి ఏప్రిల్లో మనీ కోడ్ రాసుకున్న వాళ్ళందరూ చాలా మంది చెప్పారు, మాకు చాలా డబ్బు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందండి, అనుకోని రీతిలో డబ్బు వచ్చిందండి, ఆ నెల అంతా కూడా ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంది, ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం రాలేదు, నెల ఆఖరును కూడా ఎప్పుడైతే అప్పు చేసేవాళ్ళమో కానీ ఈ నెంబర్ రాసుకున్నాక అసలు అప్పు చేయాల్సిన అవసరమే లేదు, మా అవసరాలకు తగ్గ డబ్బు అడ్జస్ట్ అవుతూనే ఉంది, వస్తూనే ఉంది, చాలా మిరాకిల్గా పనిచేసిందండి మాకుంటూ చాలా మంది చెప్పారండి. అలా ఈ నెలకు సంబంధించినటువంటి మే నెలకు సంబంధించినటువంటి ఒక మనీ నెంబరు, మనీ కోడ్ అంటే ఇది రాసుకుని వెళ్ళారు ప్రతిరోజు అంటే ఏదో ఒక విధంగా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు ఒక్కటేనా అంటే కాదు, ఆగిపోయిన పనులు, ఏవైనా ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నవి, స్ట్రక్ అవుతున్నవి, ఇబ్బందులు, ఒడిదుడుకులు, మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కటి కూడానండి జరుగుతాయి. అంతటి అంటే ప్రతి ఒక్క చోట కూడా ఒక సక్సెస్ ఇస్తుంది, ఒక పాజిటివ్గా పనిచేస్తుంది, అనుకున్నది అనుకున్నట్టు జరిగేటట్టు చేస్తుంది. ఈ ఒక్క మనీ నెంబరు మీ ఎడమ చేతి మీద ఉంటే చాలు, నెలంతా కూడా ఇంకా మీకు దేనికి లోటు ఉండదు. అలాంటి ఒక నెంబర్ అండి. అయితే అదేంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు భరించలేని బాధల్లో ఉండి, భరించలేని కష్టాల్లో ఉండి, వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, వెళ్ళినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక, డబ్బులు పోగొట్టుకుని, సమయాన్ని వృధా చేసుకొని, దిక్కుదోచని స్థితిలో మీరు కనుక ఉంటే మీకు ఇంకా ఆశ్రమ అవసరం లేదు. ఎందుకంటే ఈ గురువు గారికి జ్యోతిష్యం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. జ్యోతిష్యం చెప్పటం కొట్టిన పిండి. మీకు ఎంత మొండి సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద కష్టాలు ఉన్నా కూడా దానికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. మీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా ఫోను ద్వారా వివరిస్తే చాలు, ఆయన పూజల ద్వారా అతి తక్కువ సమయంలో, రోజుల్లోనే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. ది బెస్ట్ ఆప్షన్ అంటాను. ఎందుకంటే అందరూ కూడా పర్సనల్గా వెళ్ళి, నేరుగా వెళ్ళి కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఇలా ఫోను ద్వారానే మీ సమస్యలని పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారంటే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక మనకు నెల మొదట్లో శాలరీ అనేది వస్తుంది. కొంతమందికి 1వ తారీఖు, 5వ తారీఖు ఇలా వస్తుంది. వచ్చాక అది ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటే 1 వీక్ ఉంటుందా, 10 రోజులు ఉంటుందా? అంతకుమించి మన చేతిలో డబ్బు నిలబడదు. ఎందుకంటే మనకు కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎక్కడిది అక్కడ కట్టేస్తూ పే చేస్తూ ఉంటాం కాబట్టి అది ఈఎంఐలు కావచ్చు, ఇంటి రెంట్ కావచ్చు, వాటర్ బిల్లు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, ఒకటేంటి రెండింటి పిల్లలకు ఫీజులు కావచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా మనం ఆల్రెడీ చెల్లించాల్సినవన్నీ చెల్లించేయంగా మరి ఇంకా మన చేతిలో ఒక్కొక్కసారి రూపాయి కూడా మిగలదు. ఇంకెవరైనా సడన్గా మధ్యలో చుట్టాలో బంధువులో వచ్చారనుకోండి, అప్పు చేయాల్సిన పరిస్థితే. ఎవరికో సడన్గా హాస్పిటలైజ్డ్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితే. ఒక్కొక్కసారి ఒక 1000-2000 ఉంటే చాలా పొదుపుగా చూసి వాడుకుంటాం. ఏంటి, పెట్రోల్కి కావాలి, డీజిల్కి కావాలి, ఏదైనా అకస్మాత్తు ఖర్చు వస్తాయి అంటే రూపాయి జాగ్రత్తగా వాడుకుంటాం. ఆ శాలరీ ఎలా వస్తుందో, ఎంత మెరుపు వేగంతో వస్తుందో అంత మెరుపు వేగంతో ఖర్చు అయిపోతుంది. మళ్ళీ చూస్తే ఏముండదు, పర్సులో, బ్యాంకు బ్యాలెన్స్లో, బీరువాలో ఎక్కడా ఉండదు. ఇలాంటి పరిస్థితి మీరు ఎదుర్కోకూడదు. నెలాఖరున అప్పుకి వెళ్ళకూడదు. ఎవరైనా అకస్మాత్తుగా బంధువులు వస్తే అప్పుకు వెళ్ళకూడదు. ఎవరికైనా అకస్మాత్తుగా అనారోగ్యం వస్తే అప్పుకు వెళ్ళకూడదు అని అంటే కనుక మీరు ఈ ఒక్క మనీ నెంబర్ని మే నెల మొత్తం కూడా మీ ఎడమ చేతి మీద గ్రీన్ కలర్ పెన్తో రాసుకున్నారు అంటే
డబ్బు వస్తూనే ఉంటుంది, అడ్జస్ట్ అవుతూనే ఉంటుంది. మీరు ఉదయం చక్కగా స్నానం చేసుకుంటారు బయటకు వెళ్ళటానికి, ఈ ఒక్క నెంబర్ని గ్రీన్ కలర్ పెన్తో రాసుకొని ఇంక వెళ్ళిపోండి మీ పని మీద మీరు, అంతే. మీరు ఎలా చేశారు అని అంటే కనుక మీకు ఇన్నాళ్లుగా జరగకుండా వాయిదా పడిపోతున్న పనులు జరుగుతాయి. మీరు ఒకవేళ ప్రమోషన్ కోసం అప్లై చేస్తే ప్రమోషన్ వస్తుంది. మీరు ఇంకా ఏదైనా ఒక కార్యం చేయాలి అనుకుంటున్నారో అది సక్సెస్ అవ్వట్లేదు, అది జరుగుతుంది. మీ పెండింగ్ పడుతున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఏదైనా ఒత్తిడి ఉంది, ఆ ఒత్తిడి అంతా తగ్గిపోతుంది. అంటే ఒక ప్రశాంతమైన జీవితం నెలంతా కూడా అలా సాఫీగా గడిచిపోతుందండి. ఎలాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు లేకుండా. డబ్బు అవసరానికైతే ఏదో ఒక రకంగా మీకు అందుతూనే ఉంటుంది. ఆ నెంబర్ ఏంటి అంటే కనుక 741. ఈ 741 అనే నెంబర్ని మీ ఎడమ చేతి మణికట్టు మీద గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి ప్రతిరోజు కూడా. మే నెల మొత్తం కూడా మీకు అద్భుతంగా డబ్బు వస్తూనే ఉంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా సాఫీగా కూల్గా అలా సాగిపోతుంది ఈ మే నెల అంతా కూడా. మళ్ళీ మనం జూన్ నెలకి సంబంధించిన మనీ కోడ్ వేరే ఉంటుంది, అది మళ్ళీ మనం చెప్పుకుందాము. ఇది మే నెలకి సంబంధించి. ఇక్కడ పూజలు లేవు, ఏమీ లేవు, కాబట్టి రాసుకోండి, ఓకేనా. అయితే ఇది ఎవరైనా రాయొచ్చండి. అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి మన చుట్టూ ఉంటాయి. చదువుకునే పిల్లలు కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, ఎవరైనా బయట వెళ్ళే వాళ్ళు కానీ, జాబ్ కోసం వెళ్ళే వాళ్ళు, బిజినెస్ వాళ్ళు కానీ, ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా మే నెల మొత్తం మీ ఎడమ చేతి మీద ఈ నెంబర్ ఉంది అనుకోండి, మీకు తిరుగులేదు. చాలా ప్రశాంతంగా హాయిగా కూల్గా అలా గడిచిపోతుంది. ట్రై చేయండి కావాలంటే. నెక్స్ట్ మరొక జూన్కి సంబంధించిన మనీ నెంబర్తో మీ ముందుంటాను, ఓకేనా.